త్వరగా పరిగెత్తదు. అనగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి కనుక పరిశుద్ధమైన వాక్యం. బెంగాల్లో ఠాగూర్ రాసిన ఆ గ్రంథాలు వారు అప్పుడప్పుడు పోటీ పెడతారు. అర్థమయ్యేటట్టుగా ఎవరు అని వారు టైం పెట్టుకొని పెడతారు. కొంతమంది త్వరగా చేస్తారట, వాళ్ళకి రాదు. దేవుని వాక్యాన్ని మన పాండిత్యం సరిపోదండి, మన జ్ఞానం సరిపోదు. అందుచేత ఒక గొప్ప భక్తుడు ఏమన్నా, దేవుని వాక్యం చదువుతుండగా దేవుడు మనతో మాట్లాడతాడు. చాలామంది చేతుల్లో దేవుని వాక్యం ఉండదు. ఈ యొక్క ఫోన్స్ వస్తే ఫోన్స్లో పెట్టుకుంటున్నారు. ఈ ఫోన్స్లో అపవిత్రమైన సాహిత్యం వస్తాయి. అందుచేత హార్డ్ కాపీస్ ఎప్పుడు కూడా బైబిల్ మన చేతులు పెట్టుకోవటం మనకెంతో దీవెనకరం. అది ఒక సాక్ష్యం కూడా. చదువుదామండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం మాత్రమే అందరం కూడా కలిసి చదువుకుందాం. ప్రకటన 1వ అధ్యాయం 1వ వచనం మాత్రం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనయున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా నాయన, మీకు వందనాలు ప్రభా. మీ వాక్యాన్ని ధ్యానించడానికి ఆ రీతిగా మా ప్రభా నేను చెప్పడానికి కూడా ఏమాత్రం తగిన వాడిని కాను. మేమందరం కూడా సహోదరుడము సహోదరుడము. మేమందరం కూడా కలిసి ధ్యానించడానికి మీరు పిలిచారు. మీకు వందనాలు. మా హృదయాలను తెరవండి, మా యొక్క మనస్సును నేత్రాన్ని కూడా తెరవండి నైనా. మీ వాక్యం ముందు లక్ష్యముంచుటకు సహాయం చేసుకు మనం చేస్తున్నాం. సమయాన్ని బట్టినైనా మీకే ప్రార్థిస్తూ మా కొరకు తిరిగి నన్ను యేసునామమున పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. 2వ పేతురు రాసిన పత్రిక. అక్కడ భక్తుడు ఆయన ఈ మహా గొప్ప వాక్యాన్ని గురించి ఆయన ఏం మాట్లాడుతున్నాడో కొంచెం ఒక్కసారి మనం ధ్యానం చేద్దామండి, చదువుకుందాం. ఆయన ఏమంటున్నాడు? 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం చదువుతారండి. అమ్మా క్షమించమ్మా, 19వ వచనం. మరియు ఇంతకంటే స్థరం అమ్మా పరిగెత్తొద్దు. మరియు ఇంతకంటే అంటే ఏంటంటే దాని ముందు వచ్చిన పురుషులు చదువుతారండి. పురుషులు కొన్ని సంఘాల్లో స్త్రీలు చదివితే ఆపేస్తారండి. కానీ దేవునికి వందనాలు. కానీ పురుషులు మాత్రం మౌనంగా ఉంటున్నారు. మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండినవారే, అనగా యేసు ప్రభుతో పాటు ఉండినవారమై ఆ శబ్దము ఆకాశం రాగా విన్నాం. చదువునైనా. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం అనుకున్నది. ఎంతకంటే? మేము చూసిన దానికంటే, మేము వినిన దానికంటే. ఆనాడు ఆ పర్వతం మీద అనగా ప్రభులు వారు ఉన్నారు, ఏలియా గారు ఉన్నారు, మోషే గారు ఉన్నారు. యేసు యొక్క నిర్గమం గురించి వారు మాట్లాడుతుండగా శిష్యులు 3 ఉన్నారు. ఆ 3 కూడా స్వరం విన్నారు. ఆ స్వరం విన్న సంగతి చెప్తూ పేతురు గారు, మేము ఆ 3 మా దినమందు పర్వతం మీద ఉన్నాం, కనులారా చూచాం, చెవులారా విన్నాం. ఈ దినాల్లో కొంతమంది అయ్యా యేసు నాకు ప్రార్థనలో కనపడ్డాడు, మంచిదే. లేదా దర్శనంలో కనపడ్డాడు, మంచిదే. కానీ ఇక్కడ భక్తులు అంటాడు, మేము చూచిన దానికంటే, మేము వినిన దానికంటే ఇంతకంటే గొప్ప ప్రవచన వాక్యం ఉన్నది. చదువుతారండి. తర్వాత
మీ హృదయములో ఉదయించు వరకు ఆ వాక్యం చీకటి గల చోటున అదని దేవుని వాక్యం, పరిశుద్ధమైన లేఖనాలు. గమనించండి, పౌలు గారు అన్నాడు, పౌలు గారు అడుగుతాయా, ఆ రోజు ఆ పర్వతం మీద ఉన్నామండి, ప్రభువారికి మహిమను చూచామండి అని దాని గురించి గొప్పగా చెప్పుకోవడం లేదండి. ఆయన అన్నాడు, దానికంటే గొప్పది బట్టి ప్రవచన వాక్యం బైబిల్. అందుచేత బైబిలు దేవుడు మనకు అనుగ్రహించాడు, మన భాషలో మనకు అర్థమయ్యే రీతిగా. ఇది చాలా కాలంగా ఇలా ముందు గనక ఈరోజు వ్యావహారికంగా న్యూస్ పేపర్ చదివే వారికి ఈ బైబిల్ అర్థం కాదు. అందుచేత బాబ్ క్రో అనే మిషనరీ గారు హైదరాబాద్లో చాలా కాలం ఉన్నారు. ఆయన తెలుగులో అనర్ఘనంగా మాట్లాడతారు. బాబ్ క్రో, క్రో అంటే కాకి. నేను అడిగాను, ఏం పేరండి మీ పేరంటే, నా పేరండి కాకినాడ కాకి గారు అన్నాడు. అంతగా తెలుగు ఎరిగినవాడు, తెలుగు భాష చాలా బాగా. ఆయన ఆరక్కమూర్తి గారు మొదలుగా వారు పెట్టుకొని దానిని మనుషులకు అర్థమయ్యే వ్యావహారిక భాషలోకి ఆయన తర్జుమా చేయించాడు. అలాంటి బైబిల్ ఇప్పుడు ఈ ధనాలు ఉన్నాయండి, 650 రూపాయలకి అమ్మేవారు. ఇప్పుడు మరి ఎంత ఉందో. ఆ మహా గొప్ప దైవ సేవకుడు చూసి, ఈ మామూలుగా ఇప్పుడున్న మనం చదువుకున్న బైబిల్ హైందవులకి ఏమైనా అర్థమవుతుందా అని అడిగాడు. పూర్తిగా అర్థం కాదన్నాడు. అని ఆ ప్రజానీకానికి అర్థం కాకుండా ఆనాడు రోమన్ కథోలిక్ వారు దాచిపెట్టారు కదా, ఈరోజు ప్రజానీకానికి అర్థం కావాలి కదా, అర్థమయ్యే భాషలో మనం ఎందుకు చేయకూడదని ఆయన ఆర్కమూర్తి గారిని మొదలుగా మనం పెట్టుకొని ఆ యొక్క బైబిల్ ఎక్కడ కూడా బాబ్ క్రో గారి యొక్క బొమ్మ కానీ బాబ్ క్రో యొక్క సంతకం కానీ ఎక్కడ ఉండదు. అంతగా హెచ్చించబడ్డాడు. మనమైతే మన ఫోటోలు కూడా చూసుకుంటాం కదండి. చిన్న కీర్తన పుస్తకం వేసామనుకోండి, దానిలో పెద్ద ఫోటో వేసుకుంటాం. కానీ ఆయన మహానుభావుడు, దైవికమైన వ్యక్తి కనుక ఆయన ప్రవచన వాక్యం అండి, దేవుని వాక్యం అన్నింటికంటే గొప్పది. ఇక్కడ కొంచెం కిందకు వస్తే మనం చదవనక్కర్లేదండి. ఒకడు తన ఊహను బట్టి చెప్పుడు వలన లేఖనములో ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించుకొనవలను. 21 వచ్చిన పురుషులు చదువుతారని, 21 వచ్చి పురుషులు మాత్రం. ఏలైనగా ప్రవచనము ఎల్లప్పుడూ మనుషుని ఇచ్చను బట్టి అనగా కోరికను బట్టి కలుగదు. కనుక మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికారు. అందుచేత దేవుని వాక్యం ప్రశస్తమైన దేవుని వాక్యం మన భాషలో మనకు అర్థమయ్యే రీతిగా. అవునండి, దేవుని వాక్యం పట్ల ఏనాడు శ్రద్ధ కనపట్టలేదండి. చాలా తక్కువ మంది మాత్రమే ఏమండి ఉదయకాలం బైబిల్ చదివారంటే ముసలోడు మాత్రమే అంటారు, చేతులు ఎత్తారు. యవనస్తులు మాత్రం సామాన్యంగా చేయెత్తారండి. కానీ బైబిల్ దేవుని వాక్యం. యవనస్తులకు, కళాశాల విద్యార్థులకు సెర్చ్ స్క్రిప్చర్స్, లేఖనాలు పరిశోధించమని అది చాలా గంభీరంగా చేశారండి. అది చదువుకొని ధ్యానం చేసి చాలామంది విద్యార్థులు ఆత్మీయంగా బలపడ్డారండి. దేవుని వాక్యం అలాంటిది. దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఏమంటాడంటే, ప్రవచనం ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మలను ప్రేరేపించబడిన వారే పలికారు. దేవుని మూలముగా పలికారు. దే స్పోక్ బికాస్ ఆఫ్ ద లార్డ్స్ వర్డ్. దేవుని యొక్క మూలముగా పలికారు. మళ్ళీ వెనక్కి వెళ్దామండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మనకి అతిథి ప్రసంగికులు ఉన్నారు కనుక వీలైనంత వరకు 40 నిమిషాలు మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నిన్న రాత్రి మనం ధ్యానం చేస్తాం, విశ్వాసులకు తీర్పు ఉందని. అప్పుడు 2వ కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనాన్ని ప్రస్తావించాం. దానికి అదనంగా మరొక వచనాన్ని కూడా చూద్దామండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12 నుండి 15 వచనాలు గమనిద్దామండి. ఒకసారి స్త్రీలు కనుక చదివితే మరొకసారి పురుషులు ఇక్కడ కూర్చున్న వాళ్ళని చదవచ్చు. 1 కొరింథీ 3వ అధ్యాయం 11 వచనాల నుండి. ఈ పునాది యేసుక్రీస్తే,
ఆ, ఆ. బంగారము, వెండి, వెలగల రాళ్ళు. అక్కడ మరియు అనే పదం ఉందండి ఇంగ్లీష్లో. మరియు అని, మరియు కదమ్మా అయిన తర్వాత మళ్ళీ చదువు. బంగారము, వెండి, వెలగల రాళ్ళు, మరియు మరియు తర్వాత కర్ర, కొయ్యకాలు, గడ్డి మొదలైన వాటితో కట్టితే జీవితాలు కట్టినా, సంఘాన్ని కట్టినా కానీ ఏమండి చాలా పెద్ద మందిరం వేసుకోవచ్చు. కానీ ఒక పూరితో కట్టామండి, రేపు అగ్ని వచ్చి దహిస్తుంది. అదే ఊరికనే ఉదాహరణకు మాత్రమే, అది వాస్తవం కాదు, ఉదాహరణ మాత్రమే. ఇక్కడ ఏమంటున్నా అంటే కొంతమంది జీవితాలకు కట్టుకుంటారంట. ఏ రీతి కట్టుకుంటారండి? అగ్నికి ఆహుతయ్యే రీతిగా జీవితాలు కట్టుకుంటారు. బంగారము లోపల నుండి చాలా శ్రమతో వచ్చిందండి. ఈ యొక్క మెటల్స్ ఉన్నాయే, కాస్ట్లీ మెటల్స్ ఎప్పుడు కూడా మనకి బయట కనపడవండి. బంగారం ఎక్కడ ఉండదండి? కోలార్ గోల్డ్ ఫీల్డ్స్కి వెళ్తే చాలా లోతుగా ఉంటాయి. అక్కడ నుండి ఆ యొక్క బంగారం నుండి రాళ్ళు తీసుకొస్తారు. ఆ రాళ్ళుని తిరిగి కొట్టితే ఎక్కడో కనపడుతుంది. దాన్ని పరిశోధిస్తారు, దాన్ని ఇంకా అమూల్యమైన బంగారంగా చేస్తారు. అనగా ఎంతో శ్రమ అండి, ఎంతో శ్రమ. శ్రమ లేకుండా దేవుని యొక్క వాక్యాన్ని చూడకూడదు, శ్రమ లేకుండా జీవితాలు కట్టుకోకూడదు ఆత్మీయంగా. కనుక కొంతమంది అంట తమ యొక్క ఆత్మీయ జీవితాలని ఆ రీతిగా కట్టుకోరంట. అనగా దేవునితో సఖ్యంగా లోతైన జీవితాలు కట్టుకోరంట. బంగారం అంటే వెండి కూడా అంతే. మరి ముఖ్యంగా వెలగల రాళ్ళు, రకరకాల రాళ్ళు ఉన్నాయండి. ఆ రాళ్ళు కూడా, అవన్నీ కూడా అనగా ఎక్కడో వాటిని పరిశోధించి తీసుకుంటాను. అనగా దాటి వరకు ఎంతో సమయాన్ని వెచ్చిస్తారు. కానీ కొంతమంది ఆత్మీయ జీవితంలో సమయాన్ని వెచ్చించరంట. కర్రగా, కొయ్యగాలు, గడ్డి అని ఏదో రీతిగా. అందుచేత ప్రభు అక్కడ ఏమన్నా అంటే, చదవనమ్మా పౌలు గారి ద్వారా, ఆ దినము దానిని తేటపరచును, అదండి అగ్ని బయలుపరుచు. మనం ఎలా కట్టుకున్నాం మన ఆత్మీయ జీవితాన్ని? కర్ర, కొయ్యకాలు, గడ్డితో కట్టుకున్నామా? ప్రభు యొక్క సన్నిధిలో మనం మోకరించి ప్రార్థన చేసి ప్రభు దగ్గర కనిపెట్టి, నా జీవితంలో ఏమైనా కానీ ప్రభుకి ఇష్టంగానే ఉన్నాయా? ఆ యొక్క కోలార్ గోల్డ్ ఫీల్డ్స్లో నుండి ఆయన పనిచేసిన వారు చెప్పేవారు. ఆయన అన్నాడు, తీరా ఆ గడ్డను పగలగొట్టి రకరకాలు చేసిన తర్వాత చాలా చిన్నది కనపడతాం, కానీ చిన్నది విలువైందంట, చాలా విలువైంది. కనుక ఆత్మీయ జీవితము విలువైన జీవితాలుగా కనిపెట్టుకోవాలి. పై రీతి అలడవలే ఏదో అనుకుంటూ కట్టుకోవడం. కర్ర, కొయ్యకాలు, గడ్డి అనే వాటితో మన ఆత్మీయ జీవితాలు కట్టుకుంటే అగ్ని వాటిని దయచేస్తుందండి. అనగా విశ్వాసులకు కూడా తీర్పు. ప్రభువారు విశ్వాసులు తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. విశ్వాసుని వారు ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నారు? చాలాసార్లు ఇతరులు రక్షించబడాలి, వారి కోసం ప్రార్థన చేస్తాం, చాలా అవసరం అండి. కానీ అంతకంటే అవసరం అంటే, నేను యేసుని అంగీకరించిన నా ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఎవరో వచ్చి అంటారు, ఏమండి రాయ్ గారు భలే మాట్లాడారండి అనేటికి ఏముంది? నేను నిజమే అనుకుంటాను. కానీ ఆ వెంటనే ఏం చేయాలండి? ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా అయ్యా క్షమించు నాయన, నీకు రావాల్సిన ఘనత నేను దొంగిలించాను ప్రభువా. అయ్యా నిన్ను అయ్యా మనుషులు నిన్ను చూడాలి కానీ నన్ను చూడకూడదు కదా నాయన అని ప్రభు దగ్గరికి వెళ్ళి ఏడ్చిన ఆ యొక్క గర్వాన్ని అది దహించబడేట్టుగా చేసుకోవాలి. సైతానుడండి మనం ఉప్పొంగేడు చేస్తాడు. అందుచేత విశ్వాసులు కూడా తీర్పు ఉంది. మనం గురించి మనం ఆశిస్తున్నామా? ఏమండి నేను ప్రసంగం చేసినప్పుడు ఎంతమంది వచ్చారు తెలుసా అన్నాడు ఒక ఆయన. ఎంతమంది వచ్చారు? ఇలా అన్నా అండి, అయ్యా నేను ప్రసంగం చేస్తుంటే బొంబాయిలో 30,000 వచ్చేవారు, బెంగళూరులో 30,000 వచ్చారు, ఎక్కడైనా 30,000 వచ్చేవారు అని చెప్పాడు. చాలా సంతోషం. మాట్లాడుతుంటే ఆ రోడ్డు పక్కన వెళుతున్నాను చీరాల్లోనే. ఆయన ఏమన్నంటే, ఇక్కడ తీరా చూస్తే కనీసం 500 మంది కూడా లేరు, 500 మంది లేరు. అయినా కానీ పిలిచారు కనుక అనగా ఆ సమయాలలో
ఒక చీరాల్లో ఒక హోటల్ పెట్టి 3 రోజులు ఆయన పెట్టి అనగా 16,000 20,000 ఖర్చు పెట్టారండి. మంచిదే. వారు కూడా నాకు ఖర్చు పెట్టిన వాళ్ళు బాగా తెలిసిన వారు. అంటూ ఆయన ఏమనంటే, మీరు కానీ జబ్బు వస్తే తలనొప్పి వస్తే ఈ బేర్ హాస్పిటల్కి వెళ్తారు, నేనైతే ఏ హాస్పిటల్కి వెళ్ళనన్నాడు. నేను చాలా సంతోషించానండి. బా, ఏ హాస్పిటల్కి వెళ్ళారు? ఎక్కడ 30,000 మంది 30,000 ఉంటే ప్రసంగాలు చేసి ఆయన 500 మంది లేనప్పుడు బాధపడుతున్నాడు అన్నాడు. సరే, నేను నా దాన్ని వెళ్ళాను. ఆ మీటింగ్స్ అయిన 2 రోజు 3 రోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. నన్ను చాలా పెద్ద ప్రసంగి నుంచి తీసుకొచ్చారు కనుక మీరేం చేయాల్సింది, అక్కడ ఇక్కడ కానీ అడ్వర్టైజ్మెంట్ చేయాలి, జీపులు పెట్టాలి, అన్నీ పెడితే కదా వచ్చేది అన్నాడు. అంకుల్ మాకు అంత టైం లేకపోయింది అన్నాడు. ఆయన ఏ ఆసుపత్రి పోడంట కదా అన్నాడు. మా పోడవు అన్నాడు. మరి కళ్ళద్దాలు ఎవరు ఇచ్చారన్నా? కళ్ళద్దాలు ఎవరు ఇచ్చుంటారండి? ఆసుపత్రి పోతేనే కళ్ళద్దాలు ఇస్తారు. అంటే ఈ రీతిగా అనేక మంది దైవ సేవకులైన వారు తమ్ము ఉప్పొంగ చేసుకుంటారు. మేము ప్రత్యేకమైన వారమని గమనించండి. దేవుని యొక్క తీర్పు ఎక్కడ ఉందండి? దేవుని ఇంటి యొద్దనే ప్రారంభమవుతుంది. అయినా దేవుని వాక్యం ప్రకటించే వారితోనే ప్రారంభమవుతుంది. దేవుని దాసులతోనే ప్రారంభమవుతుంది. విశ్వాసులతోనే ప్రారంభమవుతుంది. యేసు ప్రభు వారు విశ్వాసుల వారిని పరీక్ష చేయడానికి, వారిని తీర్పు చేయడానికి కూడా ఆయన రాబోతున్నాడు అని 5 రకాల తీర్పులు దేవుని గ్రంథంలో ఉన్నాయి. అయితే కొద్దిగా మాత్రం క్లుప్తంగా మనం ధ్యానం చేద్దామండి. అనగా జెంటల్ నేషన్స్ అనగా దేవుని అనగానే ప్రజలు కూడా తీర్పు ఉన్నాయి. క్రైస్తవ దేశాలు అంటూ 2-3 కొద్ది మాత్రం కొన్ని దేశాలు ఉన్నాయి. మనది హైందవ దేశం, కానీ హిందూ దేశం కాదండి. హిందూ మతపరమైన దేశం కాదు. అయినప్పటికీ కూడా హిందువులు ఎక్కువ మంది ఉన్నారు కనుక హైందవ దేశం అని మనం అనుకుంటున్నాం. ఇలాంటి దేశాలకు కూడా దేవుడు తీర్పు చేయబోతున్నాడు. ఎప్పుడంటే ఆయన రెండవ రాకడలో. కొంచెం మన యొక్క దేవుని వాక్యాన్ని చదువుదామండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం. పెద్దగా చదివే పురుషులు చదవండి, వెనకన వాళ్ళు కూడా వినపడతాయి. 37వ వచనం, 31. అయ్యగారులు ఆయన తిరిగి తన రెండవ రాకడలో తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడు కాబోతున్నాడు. అప్పుడు సో అందరూ అనగా జనాలు అంటే నేషన్స్, జాతులు అని అర్థం. అన్ని జాతులు, దేవుని ఎరగని జాతులు, దేవుని యొక్క వాక్యమును ఏమాత్రం కూడా అంగీకరించని దేశాలు ఉన్నాయి. అనగా క్రైస్తవులను హింసించిన దేశాలు, దేవుని వాక్యాలను సేవకులని వారిని భయంకరమైన అగ్నికి ఆహుతి చేసిన దేశాలు ఉన్నాయి. ఆ దేశాల్లో మన దేశం కూడా ఒకటండి. ఇలాంటి దేశాలకు దేవుడు తీర్పు చేయబోతున్నాడు అని దయచేసి చూద్దామని 34 వచనం త్వరగా ముగిద్దామని. చాలండి. అనగా దేవుని అనగాని జాతులు, జాతుల్లో కొంతమంది మాత్రం ప్రభువును అంగీకరించిన వారు ఉన్నారు, కానీ మరికొంతమంది ప్రభువును అంగీకరించిన వారు ఉన్నారు. యోవేలు గ్రంథం, పాత నిబంధనలో యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. అమ్మ క్షమించండి, పెద్దగా చదివేవారు కావాలి. అంటే యెహోషాపాతు లోయలోనికి తోడుకొని పోయి, చూడండి, వారు ఆయా దేశములలోనికి అనగా ఇశ్రాయేలు ప్రభు ఇశ్రాయేలును నా స్వాస్థ్యం అంటున్నారు. నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులను వారిని చెదరగొట్టారు. అనగా ఇశ్రాయేలు వారికి వాగ్దానపరచబడినటువంటి దేశం.
ఇశ్రాయేలు దేశం. ఆ ఇశ్రాయేలును చెరపట్టారంట. చెరపట్టి వారిని ఏం చేశారండి? చెదరగొట్టారు. అని అనేకమైన దేశాలు చెదరిపోయారండి. వారు తమ సొంత దేశాన్ని, వాగ్దానం చేయబడిన దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. దాన్ని మహమ్మదీలు ఆక్రమించారు. వీరందరూ వెళ్ళగొట్టేశారు. వాని గురించి మాట్లాడుతున్నాడు. మరొకసారి చదవండి. మగవారు, పురుషులు ఎవరిని చదవండి కొంచెం పెద్దగా. ఆయన సమకూర్చి యెహోషాపాతు లోయలోనికి తోడుకెళ్ళిపోయి వారు ఆయా దేశములలోనికి నా స్వాస్థ్యమగు, దేవుడు అంటాడు, నా స్వాస్థ్యమగు ఇశ్రాయేలీయులను చెదరగొట్టారు కొంతమంది. అనగా దేవుడు ఏ దేశం అయితే ఇశ్రాయేలుకి ఇచ్చారో, వాగ్దానం చేయబడిన దేశానంట, అక్కడ ఉన్న ఇశ్రాయేలును చెదరగొట్టారు. పైపెచ్చు ఆ దేశాన్ని ఏం చేశారని పంచుకున్నారు. అనగా 1940 మనకి ఎప్పుడు వచ్చిందని స్వాతంత్రం? 47. ఇశ్రాయేలు వారికి ఎప్పుడు స్వాతంత్రం వచ్చి? 48. కనీసం వారు చెదిరిపోయారండి. మనం చెదిరిపోలా. కాకపోతే ఆంగ్లేయులు మాత్రం వెళ్ళిపోయారు. కానీ వారికి అలా కాదండి. చెదిరిపోయారు. అనేకమైన దేశాలు చెదిరిపోయారు. ఆ దేశాలన్నీ కూడా మరి వచ్చిన తర్వాత ఆ రోజునున్నటి యునైటెడ్ నేషన్ నానా జాతి సమితి వారు ఉద్దేశం ఇచ్చారు. ఎందుకంటే రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతుంది. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతుండగా హిట్లర్, ఆయన హిట్లర్ వారు కలిసి ఇతర ప్రపంచ దేశాల మీద దండెత్తారు. అనగా 5 తక్కిన పెద్ద దేశాలు ఓడిపోతున్నాయి. అప్పుడు ఒక ఇశ్రాయేలు సైంటిస్ట్ని పిలిచారు. బాబు, నీవు మాత్రమే బాంబు చేయగలవు, మేమంతా ఓడిపోయాం. కానీ హిట్లర్ భయంకరంగా అనగా క్రైస్తవులను కూడా హింసించాడు. యూదులను అని గ్యాస్ ఛాంబర్స్లో అని భయంకరంగా ఊపిరాడకుండా చంపేశాడయ్యా. వీరంత మాత్రమే కాదు, తక్కిన దేశాలు కూడా అతను ఆక్రమించుకోవడానికి తీవ్రంగా వస్తున్నాడు. కానీ ఏం చేయాలి మాకు అర్థం కాలేదు. అందువల్ల నీవు మాకు ఓ బాంబు తయారు చేపెట్టాలి. ఆయన అన్నాడు, అయ్యా బాంబు తయారు చేస్తే కానీ ఒక షరతు ఏమంటే మా దేశం తిరిగి మాకు అప్పగించండి. అందుచేత ఆనాడు ఆయనతో ఒప్పందం చేసుకున్నారు కనుక ఎల్ఎన్ నేషన్స్ అంటారు, 5 దేశాలు. వారు 1948 సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో ఇశ్రాయేలుకు పోగొట్టుకున్న ఆ దేశాన్ని మొత్తం కాదు కానీ కొద్ది మాత్రం వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. బెన్ గురియన్, ఆ తర్వాత గోల్డెన్ మేయర్, ఆమె స్త్రీ, ఆమె ఆ ఇశ్రాయేల్ దేశానికి ప్రెసిడెంట్గా వచ్చింది. వారు ఎప్పుడైతే ఆ దేశానికి వచ్చారో వచ్చిన 3 నెలల్లో 4 నెలలోనే ప్రక్కన ఉన్న దేశాలు వీరి మీదకి యుద్ధానికి వెళ్ళిపోయారు. కానీ ఓడిపోయారు. దేవుని యొక్క కృప, దేవుడు తన వాగ్దానాన్ని. కనుక ఈ జాతులకు కూడా దేవుడు ఒకరోజు అనగా తన యొక్క 2వ రాకడలో ఏ జాతులైతే, మన హిందూ దేశం కూడా ఉండొచ్చేమో, ఏ జాతులైతే అలా యూదులని వారిని అనగా వాగ్దానం చేయబడిన వారిని దూరంగా వెళ్ళగొట్టి, అనగా ఈ రోజుల్లో కూడా రష్యాలో కూడా ఉన్నారు కొంతమంది, వారికి వీసాలు ఇవ్వటం లేదంట తమ దేశాలకు వెళ్ళడానికి. మన హిందూ దేశంలో ఉన్నారండి ఇశ్రాయేలు, వారికి వీసాలు ఇచ్చారు, వెళ్ళిపోయారు. మన చీరాల్లో కూడా ఒక ఆయన ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్ పని చేస్తున్నాడు. ఆయన మనంటే మాది ఇశ్రాయేల్ దేశం అండి, నేను నా భార్య కూడా వెళ్ళిపోతున్నాం అని. ఈ రీతిగా చెదరిపోయారు. ఈ చెదరిపోయిన వారిని ఆరైతే చెదరగొట్టిన వారు ఎవరంటే అన్య దేశాలు. ఈ అన్య దేశాలకు దేవుడు తీర్పు చేయబోతున్నాడు. మళ్ళా చదువుదాన్ని యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం పెద్దగా చదివాలండి. అందుకోసం అన్ని జనులందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోనికి తోడుకెళ్ళిపోయి వారు ఆయా దేశంలోనికి నా స్వాస్థ్యమగు ఇశ్రాయేలును చెదరగొట్టి తమ దేవుడు వారికి ఇచ్చిన దేశాన్ని పంచుకున్నారండి. పంచుకున్న దాన్ని బట్టి
ఆ, అదండి యెహోషాపాతు లోయలో. అనగా ప్రభువుల వారు తిరిగి ఆయన రెండవసారి వచ్చినప్పుడు, ఒకసారి సమానమైన మానవుడుగా, అనగా కూలీ నాలి చేసుకునే సామాన్యమైనటువంటి అంత అలా వ్యక్తిగా, రాజు అయినప్పటికి కూడా, ఆ రాజాది రాజు అయినప్పటికి కూడా తన యొక్క ఆ రీతిగా ఏమీ చెప్పుకోకుండా మనందరిని రక్షించడానికి కొరకని సమానమైనటువంటి కూలీ నాలిగా వచ్చాడు. మనందరి కోసం ఆయన శ్రమపడ్డాడు, రక్తం కార్చాడు. కానీ రెండవసారి రాబోతుండగా విశ్వాసుడు మనకు తీర్పు చేయబోతున్నాడు. రెండవది, ఏ దేశాలైతే ఇశ్రాయేలు దేశాన్ని శ్రమ పెట్టిందో, వారిని చెదరగొట్టిందో, ఆ దేశాలు కూడా దేవుడు తీర్పు చేయబోతున్నాడు. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ జడ్జ్మెంట్. గమనించండి, మన దేవుడు ప్రేమగల దేవుడు నిజమే, కానీ గాడ్ ఆఫ్ జడ్జ్మెంట్, ఆయన మనకు తీర్పు తీర్చే దేవుడు. ఈ దినాల నుండి చాలా మంది విశ్వాసులు కూడా అనగా తమ భార్యల పట్ల నమ్మకంగా ఉండరు, కానీ భార్యలు కూడా తమ భర్తల పట్ల నమ్మకంగా ఉన్నారు, కానీ బైబిల్ పట్టుకుంటారు. చూడండి ఎంత భయంకరమైన దేశమో క్రైస్తవ వ్యవస్థ ఎలా ఉందో. భార్యలు మారుస్తున్నారు, భర్తలు మారుస్తున్నారు. వారేమని మేము కూడా విశ్వాసమేనా అంటారు. ప్రభు నీకు రక్షణ ఇచ్చింది ఈ మాటమే, అందుకని భార్యలు మార్చుకోవడానికి భర్తలు మార్చుకోవడానికి కాదు, పరిశుద్ధమైన జీవితాన్ని కోల్పోతున్నాం. అందుచేత విశ్వాసం వారికి కూడా దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. మనందరం లెక్క చెప్పాల్సిందే. అహంకారం మన పనికిరాదండి. ఈరోజు అహంకారంతో జరుగుతున్నాయండి యేసుక్రీస్తు పరిచర్య కాదండి. ఈరోజు యేసు ఎంతగా తగ్గించుకున్నాడు, తగ్గించుకునే వారు ఎవరైనా ఉన్నారా? కనపడటం లేదండి, కనపడటం లేదు. ఆ ప్రభు దగ్గర మోకరించి ప్రార్థన చేసేవారు ఉన్నారా? లేరండి. అనగా మోకాళ్ళలో నొప్పులు ఉన్నాయి, కానీ దాని విషయం అంటలేదండి. కానీ ప్రభు దగ్గర కనిపెట్టి దేవుని యొక్క బిడ్డలైన వారిని గౌరవించి వారి కోసం నిజంగా ఆత్మీయంగా ఈ బిడ్డలైన వారు యేసు రూపంలోనికి మార్చబడాలని ప్రార్థన చేసేవారు ఉన్నారా? చాలా కష్టంగా ఉందండి. ఎందుకంటే మనం మర్చిపోతున్నాం, విశ్వాసం తీర్పు ఉందని సంగతి మర్చిపోతున్నాం. నేను రక్షించబడ్డాను, పరలోకం గ్యారంటీ కాదని లేదండి ఎవరు. కానీ ప్రభు అంటున్నాడు నీకు తీర్పు ఉంది. ఆ దినంలో దేవుడు నీకు ఏ బహుమానాలు ఇస్తామన్నాడో ఆ బహుమానాలన్నీ కోల్పోతాం. అగ్నిలో తీయబడినట్టుగా మాత్రమే కనపడతాం. పౌలు అన్నాను, అగ్నిలో నుండి తీయబడినట్టుగానే. ఆల్ ఎలోన్. ఏ రీతిగా అనగా లోతు గారు అగ్నిలోని బయటకు వచ్చారు, అనేక మంది విశ్వాసులైన వారు ఆ రీతిగా అనగా పరిశుద్ధమైన జీవితాన్ని తాకట్టు పెట్టి, ఎక్కడో పాపమునకు తాకట్టు పెట్టి, అనగా వ్యక్తిగతంగా ఎలాంటి సాక్ష్యం లేకుండా ఉంటే మనమందరం కూడా ఒకనాడు ప్రభు దగ్గర నిలబడాలి. అందుచేత భయమునంది పాపం చేయకుడి. పాపం చేయొద్దు, భయం ఉంది. గాడ్ ఈజ్ గోయింగ్ టు జడ్జ్ యు. అనగా నీవు బిలీవర్ అయినప్పటికి కూడా, నీ విశ్వాసం అయినప్పటికి కూడా, నేను రక్షించబడ్డాను కదా పర్వాలేదు అనుకుంటా మేము. దేవుడు నిన్ను కూడా నన్ను కూడా మనందరూ కూడా ఆయన తీర్పు చేయబోతున్నాడు. ఆయన రెండవసారి రాకపోతున్న విషయంలో ఒక ఉద్దేశం ఏమంటే, యేసు ద్వారా క్రైస్తవ విశ్వాసగా ఎవరైతే తీర్చబడ్డారో అలాంటి వారికి తీర్పున్న సంగతి మనము మర్చిపోకూడదు. రెండవది, అన్ని జాతులైన వారికి కూడా ఆయన తీర్పిస్తున్నాడండి. మూడవది, ఇశ్రాయేలు వారికి కూడా ఆయన తీర్పు చేస్తున్నాడు. అనగా ఇశ్రాయేలు వారు యేసును తిరస్కరించారు కనుక ఉన్నాయి. నాలుగవది ముఖ్యమైనది ఏంటంటే, ఈ దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నట్టు దేవదూతలు ఉన్నారు, వారికి కూడా దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. యూదా రాసిన పత్రికలో 6వ వచనం, యూదా రాసిన పత్రిక 6వ వచనం. ఎవరైనా చదవ, స్త్రీలని చదివినా పర్వాలేదు. తమ ప్రధానత్వమును నిలుపు గనుక, అనగా దేవదూతలు అనేవారు, దేవుడి దగ్గర ఉండేవారు, ప్రధానమైన దూతలు తమ ప్రధానత్వమును నిలుపు కనుక
తమ నివాస స్థలములను విడిచిన దేవదూతలను కట్టిగా చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించిపోతున్నాడు. అనగా వారికి స్వేచ్ఛ లేదు. అనగా కొన్ని ప్రధాన దూతలతో ఉన్న ప్రధానమైన దూతలు మాత్రమే. గమనించండి, మనకు న్యూస్ పేపర్లో, తెలుగు న్యూస్ పేపర్లో మకర సింహ అని రాస్తారు చూసారండి, తిథి నక్షత్రాలు, అవన్నీ కూడా దయ్యాల యొక్క స్వరూపాలు. క్రైస్తవులు కూడా తిథి నక్షత్రాలు అడుగుతున్నారు, అవి దయ్యాలండి, దయ్యాలు. ఇక బలారాధనలో చెప్తూ పౌలు గారు అన్నాడు, అయ్యా మీరు విగ్రహాలకు దూరంగా ఉండండి అన్నాడు. ఎందుకంటే వాటిలో సైతానుడు ఉన్నాడు అని. గమనించండి, అవి ఒట్టి విగ్రహాలుగా కనబడవచ్చు, కానీ వాటి వెనకాల సైతానుడు తీవ్రంగా పనిచేస్తున్నాడు. అందుచేత మీరు వాటికి దూరంగా ఉండండి. ఇవేనంటే దయ్యాలు బట్టి అంటే చనిపోయిన వారి యొక్క ఆత్మలను అనుకుంటానని కాదండి. చనిపోయిన వారు ఆత్మలు కాదు. చనిపోయిన వారు పరలోకమును అంగీకరించుంటే వారు వెళ్ళిపోతారు. అంగీకరించకపోతే దౌడ సింహ తీర్పులకు వస్తారు. కానీ దయ్యాలంటే ఎవరంటే అనే ప్రభువు మీద తిరుగుబాటు చేస్తున్నట్టు ఆ దేవదూతలు. కొన్నిసార్లు పొరపాటుగా పేరు అడుగుతారు, ఫలాని వారి పేరు కాదండి. అలాంటి పద్ధతి ఎక్కడ? యేసు సేనని దెయ్యం చూపుట అన్నాడు, కానీ దాన్ని పట్టుకొని మనం కూడా దైవాన్ని కూడా నీ పేరు ఏం పేరు? ఆమె అంటుంది నా పేరు మరియం అంటది. ఆమె రక్షించబడి పరలోకంలో ఉంటుంది. కానీ ఇక్కడ సైతానుడు వచ్చి మరియం పేరు చెప్తాడు, ఇశ్రాయేల్ గారి పేరు చెప్తాడు, రకరకాల పేరు చెప్తాడు. ఎందుకంటే సైతాన్ యొక్క నైజం అండి, అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు, ఆల్వేస్ స్పీక్స్ లైస్. అందుచేత ఈ దయ్యాలు అంటే ఎవరంటే దేవుని మీద తిరుగుబాటుచిన దయ్యాలు. ఆ ముఖ్యమైన దయ్యాలను కటిక చీకటిలో వారిని తీస్తాడు. తర్వాత వాటికి కొంత స్వేచ్ఛ ఇస్తాడు. ఆ తర్వాత వాటికి తీర్పు కూడా ఉంటుంది. 1 కొరింథీ పత్రిక అండి, 6వ అధ్యాయం 3వ వచనం. త్వరగా ముగిస్తానండి. 1 కొరింథీ అదండి, మనం దేవదూతలకు తీర్పు తీరుస్తాం. అంటే ఏంటంటే పడిపోయిన దేవదూతలకు తీర్పు తీర్చిపోతున్నాం. ఇవే దయ్యాలండి. అని ఈ దయ్యాలు మనుషుల్లో చేరి అబద్ధాలు మాట్లాడుతూ వేరే యొక్క పేర్లు చెప్తున్నాడు. ఒక దైవదాసుడు నాతో మాట్లాడుతూ ఎల్ఈఎఫ్ను స్థాపించినట్టు ఎన్ డానియల్ గారు, ఆయన నేను ఎల్లగొట్టానని అన్నాడు. నాకు చాలా బాధ కలిగింది, కోపం కూడా వచ్చింది. ఎందుకంటే ఎన్ డానియల్ గారు మా అమ్మగారి తండ్రి, మా అమ్మగారిలో తండ్రి వారి ఇంట్లో ఉండేవాడంట, పేయింగ్ గెస్ట్గా. ఆ దినాలు బిఏ చదువుతూ, ఆ దినాల్లో ఆయన ప్రభువును అంగీకరించిన వాడు. ఆ తర్వాత సాధు సింగ్ దగ్గర వెళ్ళి ఆయనతో పాటు ఉండి పరిచర్య చేయాలన్నాడు. సాధు సుందర్ సింగ్ అన్నారంట, అయ్యా దేవుడు నేను పిలవటం లేదు, నీవు వెళ్ళి చదువుకో, నువ్వు పని చేయి, ఆ తర్వాత దేవుడు నేను పిలుస్తాడని ఆయన చెప్పాడట. నాకు తెలిసినటువంటి మంచి దైవదాసుడే, నేను ఎల్లగొట్టాను రాయబాబు గారు అన్నాడు. ఏంటి ఏం పేరు చెప్పిందంటే ఎన్ డానియల్ గారి పేరు చెప్పింది. ఇంకా నయ్యం బతికిన జాషువా డానియల్ గారి పేరు చెప్పాల. అదేనాలు గమనించండి, అది మనం అర్థం చేసుకోవాలండి. దయ్యాలు పడిపోయిన దేవదూతలు, వీటికి తీర్పు ఉంది అని, వీటికి తీర్పు అనగా మధ్యాకాశంలో ఆయన రాబోతున్నాడు. విశ్వాసం తీర్పు ఉంది. ఆ రీతినే దేవుని ఎరగని ప్రజలు తీర్పు ఉంది. ఇశ్రాయేలు వారు కూడా తీర్పు ఉంది. ఎడ పడిపోయిన దేవదూతలకు కూడా తీర్పు ఉంది. ఒకనాడు ప్రభుతో ఉండి అని ఆ పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేసినట్టు దేవదూతలు దేవుని యొక్క ఆ మహాగొప్ప సింహాసనాన్ని కైవసం చేసుకోవాలనుకున్నారు. ఈనాడు కొంతమందికి ఇలే మనసు అండి. ప్రభుని ఎరుగుతారు, రక్షించబడతారు, కానీ అధికారాన్ని కోసం పాకులాడతారు. అధికారం కొద్ది కాలం అయిన తర్వాత వాళ్ళము చరిత్రలు కనపడరండి. ఎందుకంటే
అధికారానికి ప్రాకులాడిన వాడు ఎక్కువ కాలము ప్రభు పనిలో ఉండలేడండి. ఎందుకంటే విధేయత, తగ్గింపు అనేది ప్రాముఖ్యమైన క్యారెక్టర్. అది అనగా అధికారాన్ని, అది సైతానుడు అనగా సైతానిక వాడు దేవుని మీదే తిరుగుబాటు చేశాడు. ఆ సింహాసనం నాకుంటే బాగుండు అనుకున్నాడు, కానీ దేవుడు అతన్ని పడవేశాడు. అయితే అతను ఇంకా భూమి మీద తన యొక్క అసిస్టెంట్స్తో తీవ్రంగా వాడు ఇంకా పనిచేస్తున్నాడు. దట్ ఈస్ ఎ డే, ఓ రోజు రాబోతుంది ఆయన దేవదూతలకు ఆయన తీర్పు చేయబోతున్నాడు అని. ఆఖరిగా రెవల్యూషన్ ప్రకటన గ్రంథంలో తీయనక్కలేదండి, అక్కడ అవిశ్వాసులకు తీర్పు. ఈ అవిశ్వాసులు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వారు యొక్క చనిపోయి సముద్రంలో ఉన్నా లేదా భూమిలో ఉన్నా చనిపోయారు కదా మళ్ళా ఏముంది అనుకుంటారేమో. అక్కడ చాలా క్లియర్గా చెప్తున్నాడు, అనగా అవిశ్వాసుని వారికి తీర్పు. దీనిని ధవళ సింహాసనపు తీర్పు ఉంది. ఎవరైతే ప్రభువును ఎరగకుండా చనిపోయారో అక్కడ రకరకాలైన మరణాలు ఉన్నాయి. ఆ మరణాల్లో మేము కొంతమందిని సూసైడ్ చేసుకుంటున్నారు, కాల్చుకుంటున్నారు, కొంతమంది సముద్రంలో పడుతున్నారు, ఏదో రీతిగా మేము కనపడమనుకుంటున్నారు. కానీ ఒక రోజు ఉందండి, ఆ రోజు వారందరూ కూడా ధవళ సింహాసనం తీర్పులో ప్రభు ఎదుట కనబడబోతున్నారు. ఈ రాత్రిలో మనలో ఎవరైనా కానీ ఇంకా యేసును అంగీకరించుకుంటే, అమ్మా యేసును అంగీకరించకుండా ఉంటే నీకు దేవుడు ఏమైతే ఆయన నేను ప్రేమించి ఏ సమయాలు ఇచ్చాడో ఆ సమయాలను ప్రార్థన చేసుకోకపోతే, ఆ సమయాలలో ప్రభువుని అంగీకరించకపోతే నీవు అనుకోవచ్చు, ప్రభా నా సమయంలో నేను నమ్ముకుంటా అనుకుంటేమో అది కుదరదు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తమే వలనరా మీరు నా యొద్దకు రండి, నేను మీకు. ఎవరైతే ఆ ఆహ్వానాన్ని అంగీకరించారో అలాంటి వారికి మాత్రమే నిత్యమైన విశ్రాంతి ఉంటాయి. కానీ ప్రభు యొక్క స్వరాన్ని ఎరిగి ఇష్టమచ్చుడిగా జీవించి ఇక పర్వాలేదులే అనుకున్నా. ఈనాడు మనవారు చనిపోతే ప్రతి సంవత్సరం కూడా ఏమండి కూటం పెడతాం. కానీ ప్రభు వాక్యం ఏముందంటే అలా కూటం పెడితే మంచిది అనలేదండి. ఎందుకంటే ప్రభుని గురించి ఉంది. చనిపోయి తిరిగి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోమని, ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. కానీ మన వారు బంధువులైనంత మాత్రాన వాడు అనగా భయంకరంగా సారాయి దాగి మేము ఒక ఊరికి వెళ్ళామండి. ఒక దైవభక్తురాలు, ఆమె కొడుకు సమాధి. అంతలోకి ఒక ఆమె ఏడుస్తూ, ఒరే సత్యవరాయ మనం కలిసి సారాయి తాగాం కదరా అని. ఆ రిలేటివ్కి మేము ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళందరూ రే వీడు సారాయి తాగుతాడు కదా, సారాయి బుడ్డి పెట్టండిరా. రే వీడు చుట్ట బాగా తాగేవాడు కదా. ఆయన స్టేషన్ మాస్టర్ గారు రిజైన్ చేసేసి సారాయి తాగేవాడట. డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టుకున్నాడు. ఆయన యొక్క తల్లి గారు ఏడుస్తుంటే వీళ్ళు, అమ్మో జ్ఞాపకార్థ కూటం ఎప్పుడు పెడతామమ్మా, మా వాడిని మళ్ళీ మేము జ్ఞాపకం చేసుకోవాలి కదా అన్నారు తాగి. చూడండి, అనగా తీర్పును మనం మర్చిపోతున్నాం. ప్రభువుని ఎరగకుండా మన బంధువులు అనేక మంది ఈ రీతిగా మరణిస్తున్నారు. ప్రభు ప్రేమ గలవాడి, ఆ ప్రేమను తిరస్కరించిన వారు అనేక మంది కనబడుతున్నారు. వాని గురించి భారం మనకుందా? వాని గురించి ప్రార్థన మనకుందా? వాని గురించి ఎప్పుడైనా మనం ఏడుస్తున్నామా? వారు ఎక్కడ లేరండి, మనం ఇళ్లలోనే ఉన్నారు, ఇళ్లలో ఉన్నారు. అనగా వారు ఒకరోజు లేకపోతున్నారు. వారికి ధవళ సింహాసన తీర్పు ఉంది. ఆ తీర్పులోనికి రాకుండా ఉండాలంటే నేడే మిక్కిలి అనుకూలమైన సమయం అని ప్రభు అంటున్నారు. ఈ సమయానికి వారిని తీసుకొచ్చే బాధ్యత నీది, నాది. యేసు తెలియకుండా అనేక మంది రకరకాల నమ్మకాలు కలిగి ఉన్నారు. కానీ గుళ్ళకి వెళ్ళి కూడా, చర్చిలకు వెళ్ళి కూడా యేసును నమ్మకుండా పాపంలో జీవిస్తున్న అనేక మంది కనబడుతున్నారు. వారు మంచివారే,
అని మనం అనుకుంటాం. అయ్యుండొచ్చు. కానీ యేసును వారు అంగీకరించలేదండి. తమ రక్షకును వారు తృణీకరించిన వారు. అలాంటి వరకు కొరకు నాకు నీకు ఎంతో భారం ఉందండి. అనేక మంది అన్యులైన వారు అంటున్నారు, అయ్యా మా కోసం ప్రార్థన చేయండి అని. ప్రార్థన చేయండి. తిరుపతిలో ఆగస్టు 15వ తారీఖున యవనస్తుల కోసం కూటం పెట్టాం. ఓ పాట పాడుతున్నాం. దాన్ని పోతున్న ఒక యవనస్తుడు వచ్చాడు ఎన్సిసి డ్రెస్తోనే. ఆ డ్రెస్సులో కర్మకాండలు ప్రోవలేవే అని ఉంది ఆ పాటలో. ఆ పాటలో కర్మకాండలు ప్రోవలేవే అని. ఈ అబ్బాయి నాయన తిరుపతి కొండ మీద అర్చకుడు. ఈ అబ్బాయి వచ్చాడు. ఆ పదం విని, అంటే ఆ యొక్క పాటలో కూడా కొంచెం సంస్కృతం ఉంది. చారుణ పువ్వు అనే పాట. మరి ముఖ్యంగా కర్మకాండలు ప్రోవలేవే అనే పదం విని లోపలికి వచ్చాడు. మేము గ్రూపుగా కూర్చొని మా వాక్యం ధ్యానం చేస్తున్నాం. ప్రసంగాలు కాదండి, గ్రూపుగాని. ఆ అబ్బాయి, ఏమండి మేము కర్మకాండలు చేసేవారు, ప్రభు మమ్మల్ని కనికరిస్తాడా? మా తండ్రి కనికరిస్తాడా? క్షమిస్తాడా అని అడుగుతున్నాడు. అవునయ్యా. చూడండి ఎంతమంది ఇది తెలియక ప్రభుకు దూరంగా ఉన్నారు. వారి కొరకు మనం ప్రార్థన చేయొద్దా? వారిని ప్రభు వద్దకు తీసుకురావద్దా? ఈనాడు 4 గోడల మధ్య మనం తిరుగుతామండి. క్రైస్తవుల మధ్య అనేక మంది ఉన్నారు, క్రీస్తు నెరగని జనాంగం. వారికి అర్థమయ్యే రీతిగా భాష. అయితే మనలో అనేక మంది విగ్రహాలని దూషిస్తాం. ఆ దూషించాల్సిన అవసరం లేదు, వాళ్ళకే తెలుసు. ఒక దైవదాసుడు పాకిస్తాన్కి వెళ్ళాడు. ఆ బోట్లో ప్రయాణం చేస్తున్నాడు. ఆయన పక్కనే మరొక అతను కూడా ఉన్నాడు. ఈ దైవదాసుడు ఏం చేశాడు? డాక్టర్ గారు ఆయన బైబిల్ తెరిచి చదువుతున్నాడు. ఈ ప్రక్కన ఆయన అడిగాడు, ఏమండి ఆర్ ఏ క్రిస్టియన్ అన్నాడు. ఎస్ సార్ ఐఎమ్ ఏ క్రిస్టియన్. అండ్ వాట్స్ యువర్ ప్రొఫెషన్ అన్నాడు. ఐఎమ్ ఏ డాక్టర్ అన్నాడు. మరి డాక్టర్ అయితే ఎందుకు బైబిల్ అన్నాడు? ఏం చెప్పాడు? అయ్యా నా ప్రభు నన్ను కనికరించాడు, నా పాపాలు క్షమించాడు, నన్ను తన బిడ్డగా చేర్చుకున్నాడు. నిజమా? మీ విశ్వాసం చాలా గొప్పదండి అంటూ, నీవు అలా మా వాళ్ళకి చెప్పు మంచిదే, కానీ మా ప్రవక్తను గురించి మాత్రం పొరపాటు కూడా చెప్పొద్దు అన్నాడు. ఎందుకనంటే మా వాళ్ళకి ఎక్కువలేని అభిమానం, అంచెది కొడతారు. ఏమయ్యా అంటే ఆ ప్రవక్త గారు చేసిన పని ఏమంటే కుమారుని పిలిచాడు. కుమారుడా, రాత్రి అల్లా కనపడ్డాడు, నీ భార్యను విడాకులు ఇమ్మని చెప్పాడు, విడాకులు ఇచ్చేసామన్నాడు. ఇచ్చాడు. కొంతకాలం అయిన తర్వాత అన్నాడు, అబ్బాయి ఆమె నీ భార్య కాదు కదా, అల్లా నాకు కనపడ్డాడు, ఆమెను పెళ్లి చూసుకోమని. వాళ్ళకి బహుభార్యత్వం ఉందండి. ఆ రీతిగా ఉండటం వల్ల ఒకవేళ మీరు ఆయన దూషించి మాట్లాడతారేమో, మాట్లాడాల్సిన అవసరం లేదండి. యేసు యొక్క కలువరి ప్రేమను మాత్రమే చెప్పండి, అది చాలు. మా దేశంలో మాకు కల్వరి ప్రేమ లేదు, మాకు ద్వేషం ఉంది. కానీ యేసులో ఉన్న కల్వరి ప్రేమను మీరు మా వాళ్ళకి చెప్తే చాలండి అన్నాడు. ఈనాడు మనం ప్రభుకు దూరంగా ఉన్న వారి కోసం ప్రార్థన చేయాలండి. హైందువులు కానీ, మహమ్మదీలు కానీ, నాస్తికులు కానీ. నాస్తికులు కూడా ప్రభు దగ్గరికి వస్తారా? అవునండి, నాస్తికులు ప్రభు దగ్గరికి వచ్చారు. వారి ప్రభు నమ్ముకున్నారు. ఎందుకంటే యేసు తన ప్రత్యక్షతను, ఇది ప్రత్యక్షత, మన జ్ఞానానికి మించినటువంటి ప్రత్యక్షత, అనగా మన యొక్క ఆర్గ్యుమెంట్ కంటే మించిన ప్రత్యక్షత. దేవుడు తన ప్రత్యక్షతను మన ద్వారా అనేక మందికి అందిస్తున్నాడు. అందించకపోతే నీవు నేను కూడా ఒకసారి ప్రభుకు లెక్క చెప్పాలి. అందువల్ల పౌలు గారు అంటాడు, మేము లెక్క చెప్పవలసిన వారమైనట్టుగా, యాజ్ దో వీఆర్ గోయింగ్ టు గివ్ అన్ అకౌంట్, లెక్క చెప్పవలసిన వారమైనట్టుగా మేము సంఘాన్ని కాస్తున్నాం. ఎవరికి లెక్క చెప్పాలి? ప్రభుకు లెక్క చెప్పాలి. నీకు అవకాశాలు ఇచ్చినప్పుడు నువ్వు మాకు తెలియదు కదా, అంచేత నువ్వు లెక్క చెప్పాలి. అంచేత ప్రభు నెరిగిన వారు భయముతో ప్రభు సేవ చేయాలండి. దయచేసి కళ్ళు మూసుకుందామండి, ప్రార్థన చేసుకుందాం.